ఇంత ఈయనందైతే ఆబ్వియస్లీ ఐ కాంట్ మ్యాచ్. నాకు వినిపించలేదు ఏం చెప్పారు. అన్నాన్ని ఎనర్జీలో కలుపుకొని తింటాడు అన్నారు. పంచుకొని. చెప్పన్నా జెన్యూన్ క్వశ్చన్ అది. నిజంగా అంటే కాంప్లిమెంట్ అనుకున్నాను నేను. ఇది అవుట్ ఆఫ్ సిలబస్, నేను ప్రిపేర్ అవ్వలేదు ఇది. ఓకే ఇంకోటి ఏమైనా అడగరా ప్లీజ్? సరే. యాక్చువల్లీ మొన్న కపుల్ ఫ్రెండ్ అప్పుడు మీ అన్నని అడిగిన, మీరు డ్రెస్సెస్ మార్చుకొని వేసుకుంటారా అంటే, వాడు వేసుకున్న ప్రతి షర్ట్ నాదే అని కాన్ఫిడెంట్గా అన్నాడు. వాడి షర్ట్ వేసుకున్నాడా? వాడి షర్ట్ ఎప్పుడు వేసుకున్నాడు? ఇది కాదు కానీ వేరే. ఇది కూడా ఈ షర్ట్ ఈవిడే కుట్టించారు నా కోసం. యాక్చువల్లీ అదే అడుగుదాం అనుకున్నా, బట్ అది చూసి ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చిందని లైట్ తీసుకున్నా. సో వాడే ఇచ్చారు. ఓకే ఈ ప్యాంట్ మా వాడిదే. ఓకే అంటే వాడు హిట్ కొట్టాడు కదా, ఆ హిట్ కొట్టిన బట్టలు వేసుకుంటే నాకు హిట్ వస్తుందని. నైస్. షూలు షూలు తెలీదు, ఏదో డబ్బాలో దొరికే ఇంట్లో, దాన్ని తుడుచుకుని తెచ్చుకుని వేసుకున్నా. సంతోష్తే. అదైతే కరెక్టే కదా, షర్ట్ మీ ఉంది. నేను వేసుకునే బట్టలు అన్నీ వాడివే. ఈ సినిమా అప్పటి నుంచి కాదు, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అప్పటి నుంచి ఏ సంగీత్ వాట్ నైస్ షర్ట్ అంటే మా అన్నది అని చెప్పేవాడు. సో ప్రతి బాయ్ అదే చెప్తాడు, ఏదైనా బాగుందంటే అది నాది కాదు నా ఫ్రెండ్ది బాగుంటుంది. ఇది మా అన్నది, అంతే. మనకొద్దు క్రెడిట్, మనకి ఎందుకు, వేరే వాళ్ళదే. అంతే అంతే. ఒకసారి కంటిన్యూటీ కోసం ఆయన ఫోన్ చేశాడు లొకేషన్కి, అలాగే కంటిన్యూటీ షట్ రా బాబు. ఓకేనా, థ్యాంక్స్. థ్యాంక్ యూ. నిహారిక గారి హలో అండి. అది ఫస్ట్ కమిటీ చేశారు, నెక్స్ట్ రాకాస. అంటే టైటిల్ మర్చిపోయారు కదా, అందుకే చూసారు కదా. కెమెరా క్లోజ్ At least రాకాస అన్నారండి, రకసా కాకుండా. రాకాస అన్నారు. థ్యాంక్ యూ. అంటే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్? బడ్జెట్ ఎక్కువే. ఎస్, అది కాకుండా మా కమిటీలో విఎఫ్ఎక్స్ లేవండి. లైక్ ఆబ్వియస్లీ బికాజ్ ఇట్ వాజ్ అ వెరీ రూరల్, ట్రూ టు సెల్ఫ్, లైక్ చాలా గ్రౌండెడ్ సినిమా కాబట్టి మేము అన్ని లైవ్ లొకేషన్స్లో అట్లా చేసాము. బట్ రాకాసలో మేము సెట్స్లో చేసాం, మేము లైవ్ లొకేషన్స్లో కూడా చేసాం. సో విఎఫ్ఎక్స్ నాకు చాలా కొత్తగా ఉండింది, యూనో, టు వర్క్ విత్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్. ఎందుకంటే మనకి ఎండ్ వరకు అది ఎలా ఉంటుందో తెలీదు. సో ఆ ప్రాసెస్ అంతా ఫర్ మీ లైక్ మై జడ్జ్మెంట్ వాజ్ వెరీ ట్రిక్కీ, బట్ ఇన్ ద ప్రాసెస్ నేను విజువల్స్ కూడా నేర్చుకున్నాను. ట్రైలర్లో చాలా బాగున్నాయి. సరే, విజువల్స్ అవన్నీ సీజీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. శోభన్ అన్నకి బ్రో, ఓ శ్రీ రేపు ఆ కాన్సెప్ట్ అవ్వదు. అంటే చాలా ఆన్సర్ చెప్తున్నాను. చాలా ఈజీగా అరే స్త్రీలా ఉందిరా, ఇది స్త్రీది చూసి తీసారా అని అనేస్తారు కదా, దాని బదులు మేమే అనేసుకున్నాం. ఓ శ్రీ రేపురా. ఓ స్త్రీ రేపురా అని మేమే అనేసుకున్నాం. ముందే మేము జోక్ వేసుకున్న తర్వాత ఎవడేమనలేదు కానీ ముందే మేము వేసేసుకున్నాం. అలాంటి ఇన్సిడెంట్ అప్పుడు జరిగిందా రియల్ లైఫ్లో? ఏది ఏంటి దెయ్యం కనిపించడమా? దయ్యగలు స్త్రీలు కనపడ్డావా, దయ్యం కనపడ్డావా? స్త్రీ కనపడినప్పుడు రేపు రా అంటావు. దయ్యం కనపడినా కూడా రేపు రా అంటావు. దయ్యం కనపడితే ఎందుకు రమ్మంటాను అసలు నేను? లేదండి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు జరగల, టచ్ వుడ్. ఓకే. అంటే ఈ ఫిక్షన్ అంటే ఈ మూఢనమ్మకాలు నమ్ముతారా అన్న? దేవుని నమ్ముతారా, దయ్యాన్ని నమ్ముతారా అని? ఎనర్జీ నమ్ముతాను నేను. ఒక ప్లేస్కి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, అలాగే ఒక ప్లేస్కి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, అది నమ్ముతాను నేను. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ మొత్తం చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. హాయ్ అన్న, హాయ్ హాయ్ ఐఎమ్ మనోజ్. హాయ్. కానీ లవ్ లేదు. మీరు వచ్చారు కదా మ్యాచ్ కరెప్పుడు, యా 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 కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా మీరు? ఐఎమ్ గుడ్. మ్యాట్లో ఒక యూత్ ఎంటర్టైనర్ ఇచ్చారు, ఇది ఒకటి ఫ్యాంటసీ వరల్డ్. నెక్స్ట్ రామ్ కామ్ టైప్ ఏమని తీస్తారు, ఎందుకంటే మీరు చాలా బాగుంటారు. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. ఓ, ఈవిడ కూడా హీరోయిన్ అడగచ్చు మీరు. ఈ సినిమా కాదు. ఓకే, ఈ సినిమా కాదు, బట్ నెక్స్ట్ ఐఎమ్ డూయింగ్ మంచి రూరల్ బ్యాక్డ్రాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మంచి లవ్ స్టోరీ ఒకటి చేస్తున్నాను. ఆల్రెడీ స్టార్ట్ అయింది అది. సో క్యూట్గా ఉంటుంది, అది కూడా లవ్ స్టోరీ. కపుల్ ఫ్రెండ్లీకి మీ అన్నతో ప్రభాస్ అన్న ఇది ఇంటర్వ్యూ ఏమైనా ప్లాన్ చేస్తారు, మీరు ఎవరితో ప్లాన్ చేస్తారు? ప్రభాస్ అన్నతో ఏమన్నా? అది ఆయన చెప్పాలి, అది ప్రభాస్. ఈ క్వశ్చన్ ఎక్కడికి వెళ్ళాలి? పెద్ద గురించి ఏమన్నా అడగాలి, చిన్ని అడగాలి? ప్లాన్ చేద్దాం. ఇప్పుడు మన క్వశ్చన్ హీరోయిన్ గారికి, అయ్యా ప్రొడ్యూసర్ గారికి. సారీ, చాలా న్యాచురల్గా ఇస్తున్నాడు ఆయన. అలా కాకపోతే ఆస్కర్స్ నిన్నే అయిపోయినాయి. చాలా న్యాచురల్గా చేశాడు. ఇందాక
ఇది ఈవెంట్ ఇన్విటేషన్ రాగానే నేను స్పాటిఫై ఆటోమేటిక్గా నిహారిక నిహారిక అని వచ్చేసింది bro. అది యాక్చువల్లీ దేవశ్రీ ప్రసాద్ గారు ఊసరవెల్లి సినిమాలో తమన్నా కోసం రాసారా, ఆయన సబ్ కాన్షియస్ మైండ్లో నా కోసం మీకోసమే రాసారు. రాసిర్రు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఆ సాంగ్ కొడితే కింద ఫస్ట్ 25 నావే ఉంటాయి, దాని తర్వాత ఎక్కడో లాస్ట్లో. కింద కాదు ఫస్ట్ మీద వస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నో బట్ ఐ యాక్చువల్లీ జెన్యున్లీ లైక్ ఇట్. అందరూ వాళ్ళ మీద పాట వాళ్ళు చేయించుకుంటారు, నాకు అలా వచ్చింది. థ్యాంక్ యూ. కమిటీ గురాలు ఇట్ అయింది. శ్రీను, ఏంటి శ్రీను నన్ను క్వశ్చన్ అడిగితే వాట్స్ యువర్ ప్రాబ్లం? జెలస్సా నీకు? నీ మీద కూడా పాట ఉంది కదా అల్లుడు సీను అని. థ్యాంక్ యూ. ఈ విధంగా నాకు ఆ సాంగ్ని గుర్తు చేశారు. ఇది కమిటీ కురాలతో మంచి ఇటు కొట్టారు, దీంతో ఇటు కొట్టారు. అది టీజర్ చూసినప్పుడే తెలిసిపోయింది. ఇది మీరు చూసినప్పుడు ఒకటే టెంప్లెట్ గుర్తొస్తుంది నాకు. వస్తారు ఇటు కొట్టారు రిపీట్, వస్తారు ఇటు కొట్టారు రిపీట్. అది క్వశ్చన్ ఏది ఉందా? ఏంటి సుధా మనోడు వేస్తూనే ఉన్నాడు సుధా. వీళ్ళు ఏంటంటే నిమ్మకాయలు పాకెట్లా దేనికి? అట్లా కలుపుతున్నాను పులిహార. అనే పులిహోర నాన్న, బయట క్రింజ్ అంటానన్న. ఏది లేదు, కెమెరా నీ మీద అయితే క్లోజ్ ఉంది కదా సార్. మనోడు బట్ నిలబడి థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ మనోజ్. హలో హలో. దిస్ ఇస్ జాస్మిత. అండ్ మీరు టీజర్లో లాస్ట్కి స్త్రీ అని అన్నారు కదా, అది కొంపతీసి గెటప్ సీన్ అయితే కాదు కదా? ఏమో చెప్పలేము, ఏమో గుర్రం ఎక్కడా వచ్చిందో అని. ఏమో ఆ గెటప్ కూడా ఇనేసారేమో. ఓకే. నిహారిక గారు, మీరు ఈ ఫిలిం ద్వారా ఏమన్నా నేర్చుకున్నారా? నేనా? Nothing new. I did not learn anything new, but throughout అంటే లర్నింగ్ అది చెప్పాను కదా ఇందాక విఎఫ్ఎక్స్ గురించి. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఐ లర్న్డ్. ఓకే, అంటే వీళ్ళ దగ్గర నుండి ఏం వీళ్ళ నేర్చుకున్నారు? దగ్గర నుంచా? అంత అంత ఆ అంత ఎక్స్ప్రెషన్ పాజ్ లోనే ఏంటి? అర్థమైంది ఆన్సర్. ఏం నేర్చుకుంటాను శ్రీను? నేను నేర్చుకోద్దని చెప్తున్నా. ఆ కామెడీ టైమింగ్. ఓకే, సరే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ ఫోన్ చేసి ఏదో చెప్పించినట్టు ఉంది. సంగీత అన్న, యాక్చువల్ నీ మీద కోపం ఉంది కొంచెము, కానీ ఏం మాట్లాడకపోతాను. అది ఏంటంటే లాస్ట్ టైం మనం మ్యాథ్స్ స్క్వేర్లో కలిసాము, మనం చాలా మంచిగా మాట్లాడుకున్నాము. కాకపోతే ఏంటంటే మీ కమిటీ కూరల్లో ఒకటి ప్రెస్ మీట్లు అంటారు కదా, రానా గారు ఇట్లా ఎడిటింగ్లో లేపేశారు. ఎడిటింగ్ వీళ్ళు ఏంటంటే ఇంటర్వ్యూస్ మొత్తంలో మీమస్ మీట్నే లేపేశారు, లేపేశారా? అది అప్లోడ్ చేయలేదు. సో ఆ రోజు మనకు ఒక మంచి బాండింగ్ క్లియర్ అవుతుంది. ఇదైతే అప్లోడ్ చేసేది చూసుకోండి. నేను చేస్తా. ప్రొడ్యూసర్ ఈవిడి కంటే పెద్ద అయితే ఎవరు లేరు ఈ ప్రొడక్షన్లో. సో డైరెక్ట్ ఈవిడికి చెప్పండి. నా చేతిలో ఏముండాలి, ఇంక నాకు మైక్ పెడతారు, వచ్చి మాడమంటారు, నేను ఎంజాయ్ చేస్తా. అది చాలా బాగుందని నేను ఫీల్ అయినా ఆ రోజు. అది మామూలు పెట్టాలి. ఇప్పుడు మీరు యాక్చువల్ మీ ప్రమోషన్స్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు నార్మల్గా. మొన్న స్టార్టింగ్ నుంచి ఇద్దరు చేస్తున్నారు. అది ఉగాది మన సినిమాని కదా, మన చేయకపోతే ఏడు చేస్తారు. ఓకే అన్న. అండ్ ఇప్పుడు గోల్కొండ హై స్కూల్లో చూసుకుంటే మొత్తం లడ్డు లడ్డు నా తీరు ఉన్నావు. ఇప్పుడు మొత్తం నీకంటే ఎక్కువ నేను కట్టపుల్లలక్క నువ్వు జర సీక్రెట్ చేయమని చెప్తే మేము కూడా మన ట్విట్టర్లో కూడా ఎవరో ఇది పాత ఫోటోలు ఏటు ప్రతిసారి నా సినిమా వచ్చినప్పుడల్లా ఆ పాత ఫోటో ఒక్కటి వస్తుంది గోల్కొండ హై స్కూల్. అంటే దానిలో కొంచెం నల్లగా మా తీరు కొంచెం ఇట్లున్నావు, ఇప్పుడు తెల్ల మెరిసిపోతున్నావు. మేకప్ వేసిన మేకప్ అయిపోయినా కూడా ఆఫ్లైన్ లుక్ చూసినా అన్న నేను. నలుపు మంచిదే కదా, నలుపు ఇప్పుడు ఏంటి నలుపుని అది ఇచ్చేస్తుందా? నలుపు మంచిదే, మరొక మంచిదే, అన్ని కలర్స్ మంచివే. అంటే మొక్కలు చూడడం బంద్ చేసిరా నిజమా? ఆ? కలిపేసుకుంటున్నాడు చూసా. ఏమన్నారు? అంటే ఈ జమానాలో మొక్కలు చూసుడు బంద్ చేసిరు, అందుకని అడుగుతున్నా టిప్స్. అంటే నువ్వంటే హ్యాండ్సమ్ ఉన్నావు అన్న, నేను చూస్తారు, మేము అడగద్దా టిప్స్? మొక్కలు చూడడం ఆపేస్తే మంచిగా ఉంటే ఏంటి, మంచిగా లేకపోతే ఏంది? అంటే సారీ మొక్కలు చూస్తారు అన్న, పోయి కన్ఫ్యూజ్ అయిపోయినా. అది చెప్పండి, బాల మెరుపులాగా ఆ ఏజ్లో వాళ్ళ మెరుపు అంటే అదే ఏజ్లు బట్టి కొంచెం ఉంటుంది అనమాట. అదే ఎంగేజ్లో ఉంటుంది కదా, కొంచెం ఒళ్ళు చేస్తాం, తర్వాత squeeze బేబీ అయిపోతుంది. ఫ్యాట్. అట్లా అది అంతే తప్పించి డైట్ చేసి అదే Because తీసుకున్నారు he is very తీసుకున్నారు young. పంపిసి You are చాలా not ఫైట్ in- చేశారండి, చాలా కష్టపడ్డారని చెప్తున్నారు పంపిసి. నేను అసలు ఏమీ చెప్పలేదు ఇంకా. అన్నీ ఏం చెప్పలేడు అన్న, మొత్తం నువ్వు చెప్తా. అదే బేబీ ఫ్యాట్ అంతే. ఓకే అన్న, ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ సినన్న, హాయ్ బ్రో. ఫస్ట్ మీతో మాట్లాడితే పోద్ది. మాట్లాడితే ఒక పని అయిపోతారు, పని అయిపోద్ది, ఓ దిష్టి పోతుంది. ఒక దిష్టి పోద్ది. నేను నిమ్మకాయన, నేను ఎండి మిరపకాయన టైర్ కింద తొక్కి వెళ్ళిపోవడానికి.
అందుకే బ్రో భయం వేస్తుంది. ఒప్పేసుకున్నట్టు ఉంటుంది. నిజం బ్రో అది. ఓకే ఓకే సర్లే. ఫస్ట్ ఏప్రిల్ 3rd మంతేరా యా టైం ఉంది బ్రో ఇంకా. అదే అది ఫస్ట్ అంటా ఉంటే చిన్న తెర పెద్ద తెర అంటే మీరు చూస్ వన్ అంటే ఏం సెలెక్ట్ చేసుకుంటారు? చిన్న తెర పెద్ద తెర. అదే కామెడీ షోస్. అదే కింద కూర్చుంటే పెద్ద తెర, బ్యాక్ కూర్చుంటే చిన్న తెర. కామెడీ షోస్ మూవీస్ అన్న. అది రెండు ఒకటే బ్రో, రెండు ఒకటే. అంటే అందులో చిన్న తెరలో ఏంటంటే మనకి వేరే ఎమోషన్స్ ఉండవు, ఓకే కామెడీయే చేయాలి, ప్రతి సెకండ్ నవ్వించాలి, అక్కడ టార్గెట్ అదే. ఇక్కడ ఏంటంటే ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, యాక్షన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, కథ ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది, పాట ఉంటుంది, అన్నీ ఉంటాయి. దాని మధ్యలో వచ్చి ఉంటాను, అక్కడ మొత్తం ఉంటాను, అంతే తేడా. ఓకే చాలన్నా హ్యాపీ. థ్యాంక్ యూ. అన్నే హారిక గారు ఎస్. ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యారు, హిట్ కొడతారు ఖచ్చితంగా. సో నెక్స్ట్ మా రామ్ చరణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రొడ్యూసర్ చేసే అవకాశం ఏమైనా ఉందా? డెఫినెట్గా చేస్తాను నేను. చాలా మీ స్మైల్ చాలా బాగుంటుంది మేడం. థ్యాంక్ యూ. మీ ఇంట్లో ఇద్దరు హీరోస్, సో బ్రదర్ అన్నాక కనీసం కాంపిటీషన్ ఉంటుంది. సో మీ ఇద్దరు ఏదో టైంలో అనుకుంటారు కదా నేనే బాగా చేస్తానరా నీకన్నా యాక్టింగ్ అని, అటువంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా మూవీస్? ఎక్కడికి వచ్చా భయ, బాహుబలిలో మహేష్ మధ్య రాజ్యం పొలాలు ఎవరికి వచ్చాయంటే ఇక్కడ పెడతారో తీసుకొచ్చి. అందుకే బ్రో ఫస్ట్ నీతో కంప్లీట్ చేసా, మధ్యలో రావేమో అనుకున్నా వచ్చేస్తాను. నా మీదకి వస్తే ఏం రాకుండా ఎలా ఉంటారు? డెఫినెట్గా వస్తారు. బట్ ఆ గెటప్ వేయమంటారా ఏంటి ఇప్పుడు? అదేసారా? వస్తా బ్రో, అన్నీ వస్తాయి. లేదు అస్సలు అలాంటిది ఆ కాన్వర్సేషన్ మేము మాట్లాడుకోవడమే చాలా తక్కువ. మీమ్స్ మీరు చేసే మీమ్స్ అన్ని మేమే వాడుతుంటాం. వాడు మాకు పంపుతా, నేను వాడికి పంపుతా. అలాంటి అసలు టాకే జరగదు. ఫైనల్గా హగ్ ఇస్తారా? నేనా అంటే బ్రో షోలో మీ బ్రదర్ ఓ, అది మీ మీకు ప్రభాస్ వద్దా? గారు అడిగారు కదా, మీకు వద్దా? నాకు కావాలి బ్రో. మరి రండి. నన్ను ఎలాగో ఎవరు అడగట్లేదు. మీ మీమ్ పేజ్ పేరేంటి? స్ట్రిక్ట్లీ ఫర్ ఫ్రస్ట్రేటెడ్. స్ట్రిక్ట్లీ ఫర్ ఫ్రస్ట్రేటెడ్ అన్న రీసెంట్గా ఒక మంచి కంటెంట్ ఇచ్చాడు, 5M కూడా క్రాస్ అయింది. ఓ యా, అది మీరేనా? పెట్టాను చూసారా అన్న? ఎందుకు చూడలేదు? నా మీ డైలాగ్ చెప్పారు కదా, అది 5M అయింది. తెలుసు తెలుసు. సో ఇప్పుడు సంతోష్ అన్న దగ్గర అయితే ఎట్లా ప్రభాస్ అన్న నెంబర్ ఉంది కదా, మీకు చెప్పాడా? నెంబర్ ఇచ్చాడా మీకు? వాడు పాస్వర్డ్ లాక్ చేసి చేంజ్ చేస్తాడు. చేంజ్ చేస్తాడు వాడి ఫోన్ కోట పాస్వర్డ్. డైలాగ్ ఉంటుంది. చెప్తారా? వస్తున్నా లేస్తున్నా దొరుకుతున్నా, వస్తున్నా లేస్తున్నా దొరుకుతున్నా. ఆన్లైన్ మేము మీతో అడుగుతుంటే మీరు మాతో అడుగుతున్నారు. చెప్పారు చాలా స్ట్రిక్ట్ గా. తన నంబర్ అడగట్లేదు, ఉందా అని అడిగారు. ఉంది అని చారా చెప్పొచ్చు కదా. షేర్ ఏమని చేశారా? ఎందుకు తమ్ముడే కదా, ఎందుకు శ్రీ నువ్వు మీమర్స్ తోటి రూడ్ గా ఉంటావు? బ్యాడ్ చేస్తారయ్యా, బ్యాడ్ చేస్తారు. కొంచెం నేను ప్రేమ- ఫ్రెండ్లీగా ఉంటున్నాను తప్ప